మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు. దేవుని దృష్టి ఎప్పుడు మన యథార్థ హృదయం మీదను, మన యథార్థత మీదను ఆయన దృష్టిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ యథార్థత అనేదానికి నిర్వచనము భక్తుడైన దావీదు 32వ కీర్తన మొదటి 2 వచనములలో వివరణాత్మకముగా, ప్రార్థనాపూర్వకముగా, దైవ ధ్యానముగా రచించాడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు యథార్థవంతుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు యథార్థవంతుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు యథార్థవంతుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అతిక్రమములకు పరిహారము, పాపములకు ప్రాయశ్చిత్తము, ఆత్మలో కపటము లేకుండా దేవుని చేత, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఆ యథార్థతను మనము పొందుకోవాలి. అది దేవుడు అనుగ్రహించున్నది. దేవుడు క్షమించుట ద్వారా, దేవుడు నిర్దోషివని రక్షింపబడుచున్న పాపి నీతిమంతుడుగా తీర్చబడే యథార్థత. కాబట్టి అది ఆ యథార్థత దేవుడు అనుగ్రహించేది. మనం పైకి భక్తి గల వారి వలె ఉన్నప్పటికీ, మనము ఎంతో ప్రార్థనలు చేయువారుగా ఉన్నప్పటికీ, పాటలు పాడువారుగా ఉన్నప్పటికీ, వాక్యము ధ్యానించేవారుగా ఉన్నప్పటికీ, ప్రతిదిన ఆరాధన చేయువారంగా ఉన్నప్పటికీ, యథార్థత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. మన విశ్వాసము దేవునికి ఇష్టమై ఉండాలంటే మనలో యథార్థత ఉండాలి. అందుకే యథార్థత మీదనే కదా నీవు దృష్టిస్తూ ఉన్నావు. అందుకే ఇర్మియా భక్తుడు 4వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనము కలుగు చేసుకున్నావు, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నీకు కలిగి ఉండును. దుష్టాభిప్రాయము, దుష్ట హృదయము, అది పైకి భక్తి గల వారు వలె ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు మనము. అందువలన దేవుణ్ణి ఆరాధించువారు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో సెలవిస్తూ 22వ వచనంలో, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న వాక్యము మనకు ఆరాధింపవలెను అన్న ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. దానికి ముందు ఎలాగో ఆరాధించాలి అంటే 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. మనం ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, మన హృదయ యథార్థత లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన నిష్ప్రయోజనము, ఆ ప్రార్థన సఫలము కాదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మా మనసులో ఒకటి దుష్టాభిప్రాయం అంటాడు. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మీద ఉంటారు? ఎన్నాళ్ళ వరకు అంటాడు ఏలియా భక్తుడు. ఈ 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎన్నాళ్ళ వరకు అంటాడు. కాబట్టి ఆ యథార్థత మీదనే దేవుడు దృష్టిస్తాడు. ఎందుకనగా సంఖ్యాకాండంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ మనం వాళ్ళు ఇశ్రాయేలు సమాజం వారందరూ దేవుని సేవకులను గూర్చి 16వ అధ్యాయంలో ఇలాగూ, మాకు మీతో పని లేదు అంటాడు. యాజకులుగానే ఉన్నారు కానీ 2వ వచనం 16వ వచనం, ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 2000
250 మందితో మోషేకి ఎదురుగా లేచి, ఎవరు? లేవీకి ముని మనవుడు, కహాతు మనవుడు, ఇస్సాకు మనవుడైన కోరాహు, మాకు ఇక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారు అనగా, మోషే ఆ మాట విని దేవుని ఎదుట సాగిలపడి దేవునికి ప్రార్థన చేస్తాడు. అటు తర్వాత అతడు కోరాహుతో వారి సమాజంతో ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును అంటున్నాడు. ఆ పరిశుద్ధత ఎవరో? నిజముగా దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి సేవ చేయుటకు, దేవుని పనిని జరిగించుటకు నియమింపబడిన వాడు ఎవడో దేవుడే ఏర్పాటు చేసి తన సన్నిధి చేర్చుకుంటాడు. మానవ తలంపులను బట్టి, మానవ ఆలోచనలను బట్టి ఆయన తనకు సేవ చేయు నిమిత్తము లేవీలను ఎందుకు, ఆయన యాజకులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో, యెహోవా సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు దేవుడే ఏర్పరచుకుని వారిని చేర్చుకుంటాడు. ఇక మాతో పని లేదు, నీకు పని లేదు అని చెప్పవద్దు. దేవుడు ఏర్పరచుకున్న సేవకులు యథార్థముగా ఉండాలి. మొట్టమొదటి దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి. మనుషులకు కనబడవలనని, మనుషుల ఆలోచన ప్రకారం మనుషులను సంతోషపెట్టాలని పౌలు గారు కూడా అంటాడు. మేము పరిచర్య చేయట్లేదు. ఆ పరిచర్య మనుషుల వల్ల నాకు అప్పగింపబడలేదు, దేవుని వల్ల నాకు అప్పగింపబడింది. అది యథార్థమైన హృదయం. ఇక్కడ ఆ యథార్థత కలిగి ఆయన ఆరాధించాలి, యథార్థత కలిగి దేవుని సేవించాలి, యథార్థము హృదయంతో మనం ప్రార్థన చేయాలి, యథార్థముగా ఆయనను ఆరాధించాలి. ఈ యథార్థత ఆత్మలో కపటము లేకుండా, దేవుని ఎదుట మన ఆత్మ కపటమైనదిగా ఉండకుండా, దావీదు భక్తుడు 17వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, కపటమైన పెదవులతో నేను ప్రార్థన చేయట్లేదయ్యా, నా హృదయం నీ ఎదుట ఎలాగుందో నన్ను పరీక్షించి, నీవు నన్ను పరీక్షించి పరిశీలించి పరిశోధించి ప్రభు అని 26వ అధ్యాయం కీర్తన 2వ వచనం. ఈ కాలంలో యథార్థత లేదు. సేవకులకు ప్రాముఖ్యంగా యథార్థత. కొంతమంది సేవకులు పైకి ఒకటి చెప్తారు, మనసులో ఒకటి ఉంచుకుంటారు. అది యథార్థమైన భక్తి కాదు, యథార్థముగా జరిగించే సేవ కానే కాదు. కాబట్టి తమను పునాది మీద నిలవబెట్టిన వారిని మర్చిపోతూ ఉంటారు. ఈ స్థితిలో ఉన్నారని, ఏ స్థితిలో అయితే ఉన్నారో దేవుని సేవను జరిగించడానికి ఏ స్థితిలో వారు ఉన్నారో అది ఎవరి వలన కలిగిందో వాళ్ళు మర్చిపోతారు. అది యథార్థత కాదు. కాబట్టి దేవునికి చేయు సేవ కూడా యథార్థముగా మనం సేవ చేయాలి. ఎవడు అర్హుడో, ఎవడు పరిశుద్ధుడో దేవుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి అలాగే ఆయన ఆరాధించేవారు కూడా యథార్థముగా ఆరాధించాలి. యథార్థత మీదనే ఆయన దృష్టిస్తాడు. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో దేవుని ఎదుట మనం యథార్థంగా, దేవుని స్తుతించే విషయంలో యథార్థంగా, దేవుని వాక్యము బోధించే విషయం యథార్థముగా ఆయన మాటలను మాత్రమే మనం బోధించినప్పుడు పౌలు గారు అంటాడు, నీ బోధ నిన్ను రక్షించాలి, నీ బోధను వినువాన్ని కూడా రక్షించే యథార్థమైన వాక్యముగా, జీవం గల వాక్యముగా ప్రకటించాలి. మనుష్యులను సంతోషపెట్టే వారముగా మనము ఉండకుండా యథార్థత మీదనే దృష్టించు, పరలోకమందున్న దేవుని మనం సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఒక ఆత్మను రక్షించుటకు మనము సేవ చేయాలి, ప్రార్థన చేయాలి. మన కుటుంబం దీవింపబడాలి అంటే యథార్థముగా, దావీదు వలె యథార్థ హృదయం కలిగి ఉండాలి, హిజ్కియా వలె యథార్థ హృదయం కలిగి ఉండాలి. అలాగే మనష్షే వలె పశ్చాత్తాపం పొంది యథార్థతను పొందుకున్న వారముగా మనం 2వ దినవృత్తాంతంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మనష్షే తప్పిపోయిన తరువాత అతడు శత్రువుల చేతికి అప్పగింపబడిన తరువాత తన తప్పును తాను తెలుసుకొని దేవుని వైపు తిరిగి తాను యథార్థముగా దేవుని ఆరాధించినప్పుడు దేవుడు అతని అర్పణల మీద అతనికి కోల్పోయిన పూర్వస్థితిని తిరిగి అనుగ్రహిస్తాడు. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో అతడు
10వ వచనం, యెహోవా మనష్షే అతని జనులకు వర్తమానమును పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతిని వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధి తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములు ఆలకించి తిరిగి అతన్ని యెరూషలేము తీసుకుని వచ్చి యెహోవా దేవుడై ఉన్నాడనే మనస్సే తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆ యథార్థతను మనం కలిగి ఉన్నాం. ఆ యథార్థత మీద దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి. మనుషుల ఎదుట మనం మనుషులను మెప్పించే వారంగా ఉండకూడదు. యథార్థత మీదనే ఆయన దృష్టిస్తాడు. యథార్థవంతుల సమాజం అంటాడు, యథార్థవంతుల సభ అంటాడు, యథార్థవంతుల సంఘము అంటాడు. కాబట్టి ఆ యథార్థత మీదనే దేవుడు దృష్టిస్తాడు. పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి ఆలోచించుకుంటే అది యథార్థమైనది కాదు. దేవుని సన్నిధిలో మనం నిలవబడుతూ ఉన్నాం. దేవునికి సేవ చేయువారు యథార్థముగా సేవ చేయాలి. దేవుని ఆరాధించేవారు యథార్థతతో కూడిన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఆ యథార్థమైన హృదయం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆ యథార్థత మీదనే ఆయన దృష్టించుతాడని దేవుడి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దుష్టాభిప్రాయములు మనం కలిగి, కుయుక్తితో కూడిన ఆలోచనలు మనం కలిగి అని దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి మాయోపాయముల చేత, వంచన చేత, ఈ కాలంలో మాటల చేత సంఘములోని విశ్వాసాలను భ్రమపరుస్తూ ఉన్నారు సార్. అది యథార్థమైనది కాదు. ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సేవ చేయ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతాడు. యథార్థమైన హృదయంతో మన దేవుని ఆరాధించినప్పుడు ఆయన సన్నిధికి సమీపించి మనము మాయోపాయముల చేత అటు ఇటు కొట్టుకొని పోవారముగా కాక ఈ లోకంలో హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల చొప్పున అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారంట. సత్యమునకు చెవి యొక్కగా కల్పనా కథల వైపు తిరిగి కాలము వస్తుంది. కాబట్టి పౌలు గారు అంటున్నాడు 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం, 8వ వచనం అంటారు, ఇక మీదట ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అని ప్రభు అంటాడు, న్యాయం తీర్చువాడు. అందువల్ల మనం పరలోక రాజ్యంలోకి చేరున్నాం. దేవుని కృపను బట్టి దైవభక్తి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదం కలుగుతున్నారు. దైవభక్తి విషయంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి నిజంగా ఆరాధించు ప్రార్థనలు, వాక్య ధ్యానం మనం చేయాలని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమందరం యథార్థ హృదయంగా ఉంది. ఒకవేళ సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయం మీలో ఉన్నదేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ప్రతిదినము ఈ జీవిత కాలం అంతయు మనం యథార్థముగా జీవించాలని దేవుడు మనతో ప్రాముఖ్యంగా దేవుని సేవ చేయు సేవకులు యథార్థముగా ఉండాలి. 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడకూడదు. దేవునికి ప్రీతికరమైన, మనోహరమైన, దేవుని దృష్టికి అంగీకారమైన, ఎందుకనగా బోధకులమైన మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అనేక విషయంలో తప్పిపోతూ ఉన్నాం. కఠినమైన తీర్పు పొందవల్లని ఆత్మ చెప్తూ ఉన్నాం. భ్రమపరచు ఆత్మలు దయ్యముల బోధ యందు దృష్టి ఉంచక దేవుని వాక్యములు ఉన్నదిగా ఉన్నట్టుగా మనము అంగీకరించి యథార్థతను సంతరించుకొని యథార్థ హృదయంతో దేవుని ఆరాధించాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల మనమందరం అటు ఇటు కొట్టుకొని పోకుండా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగంటాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి, వారు మీలో అబద్ధ బోధకులు ఉందరు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి
తమకు తామే శీఘ్రముగా నాశనకరముగా భిన్నాభిప్రాయములు బోధిస్తారు. లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. జాగ్రత్త. అలా యథార్థంగా ఆరాధించేవారు, యథార్థతను సంతరించుకునేవారు, సేవ చేయవారు, స్తుతించేవారు. 84 కీర్తన 11 యథార్థంగా ప్రవర్తించేవారు, కానీ ఏ మేలు చేయక మారు. కాబట్టి ఆ మేలులు పొందుకోవటానికి యథార్థవంతులముగా దేవుని యందు భయభక్తులు కలిగేవారు యథార్థముగా ప్రవర్తించేవారు అంటాడు సామెతలు 14. యథార్థవంతుల ప్రార్థనానికి ఆనందకరమైన సామెతలు 15 వచ్చారు. కాబట్టి మన యథార్థతను దేవుని ఎదుట నిర్దోషమైన యథార్థత మీదనే ఆయన దృష్టిస్తాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, ఒకవేళ నీవు ఎంత ఆరాధించినా, ఎంత స్తోత్రం చెల్లించినా, ఎంత భక్తితో నీవు ఎంత ఉజ్జీవంగా ఉన్నా కానీ యథార్థత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని చిత్తమును నీ ఇష్టముగా మార్చుకోవడానికి, నీ ఇష్టమును దేవుని చిత్తముగా మార్చి ప్రజలను భ్రమపెట్టువాడుగా లేదా మనుషులు కనబడాలని నువ్వు ఆరాధించేవారుగా ఉంటే అది ఎప్పటికీ ప్రయోజనకరం కాదని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. కాబట్టి ఎవడు పరిశుద్ధుడో, ఎవడు నీతిమంతుడో, ఎవడు యోగ్యుడో, సువార్తను ప్రకటించడం మేము యోగ్యులమని మమ్మల్ని ఎంచి ఆయన మాకు సువార్తను అప్పగించాడని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4. మనుషులను సంతోషపెట్టి వారం కాక హృదయములను పరిశీలించి దేవుణ్ణి సంతోషపెట్టి వారంగా మేము పరిచర్య చేస్తాం. అలాగూ మన పరిచర్య ఉండాలి, అలాగూ మన ఆరాధన ఉండాలి, అలాగూ మన స్తుతి యాగం ఉండాలి. దేవుడు ఉదయకాల సమయంలో మనతో కృపను, అటు యథార్థమైన హృదయం దేవుడు మనకు అనుగ్రహించి తన ఆత్మచమలను నడిపించి ఆయనకు మన ద్వారా మహిమ కలిగినట్లు మనమందరం అలాగా ఆరాధించాలి. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక, దీవించును గాక, దయచేయును గాక. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవుడు, దయగల తండ్రివి, ఈ వాక్య ధ్యానములు మా హృదయంలో నాటబడి మేము యథార్థముగా ప్రవర్తించేవారు, నిత్య నిర్దోషులు, మన ఆత్మల కపటం లేని వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉండక మీ శక్తిని ఆశ్రయించి మా విశ్వాసం మీ శక్తిని ఆధారం చేసుకొని జీవించినట్లు సహాయం దయచేయమని, యథార్థముగా మీ దృష్టించు హృదయము మాకు కలుగు చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాధన సహవాసం, దేవుని యథార్థత దేవుడు మీకు అనుగ్రహించి అనే ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించి ఆత్మ నడిపింపు సహాయం మీకు దయచేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. ఆమె దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమె